ఒకే రక్తం ఒకే మనుషులు. రచన శ్రీ డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే, సామ్రాజ్యం వాళ్ళ నాన్నకి ఉత్తరం రాస్తుంది. దేని గురించి? శ్రీలక్ష్మి వివాహ ప్రస్తావన తెస్తూ కంటిన్యూ చేస్తున్నాను. నాన్న, ఈ భూమి మీద కొందరి జీవితాలు నిరర్థకాలు. అలాంటి వాటిలో నేను ఒకదాన్ని. కానీ దాన్ని సార్థకం చేసుకునేందుకు అనుక్షణము ప్రయత్నిస్తున్నాను. నిద్రమాత్రలు మింగిన గాఢ నిద్రలో కూడా ఆ సార్థకత కోసం ఏ మూల నుంచో కలవరిస్తున్నాను. నా ఆవేదన మీకు తెలియవచ్చు, కానీ ఆవేదన లోతు మీకు తెలియదు నాన్న అన్న రాసింది. నా వల్ల సుఖం దక్కకపోయినా, ఆయన వల్ల నేను సుఖం పొందలేకపోయినా, ఆయనంటే నాకు ప్రాణం. అలాగే అభము శుభము తెలియని అమాయకురాలు, గుండెల నిండా ప్రేమ లాలన మాత్రమే నింపుకున్న అమ్మాయి శ్రీలక్ష్మి. అదన్నా నాకు ప్రాణం. ఈ రెండు ప్రాణాలని ఏకం చేద్దామని నా ప్రాణం సమర్పించవద్దని, ఈ ఏకం చెయ్యటానికి నా ప్రాణం సమర్పించడానికైనా నాకు సిద్ధమే అని నాకు నమ్మకం కుదిరింది. దానివల్ల నా జీవితానికి ఒక సార్థకత వస్తుంది. ఆ రెండు మంచి జీవితాల సమ్మేళనము జరుగుతుంది. నాన్న, నేను వెళ్ళిపోతున్నానని దుఃఖపడద్దు. నన్ను చూస్తూ జీవితాంతం దుఃఖపడే కంటే అంత 10 రెట్లు దుఃఖాన్ని ఒక్కసారి అనుభవిస్తే మంచిది కదా. ఆయనకు లక్ష్మికి నేను విడివిడిగా ఉత్తరాలేమీ రాయడం లేదు. రాయడం కన్నా రాయకుండా ఉంటేనే నా ఇష్టం ఏమిటో వాళ్ళకి తెలుస్తుంది. నా అంతిమ ఆశ వాళ్ళిద్దరూ నెరవేరుస్తారని నాకు విశ్వాసం ఉంది. ఇంటికి పెద్దవి కాబట్టి నా అభిప్రాయాన్ని అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాను. సెలవు. సామ్రాజ్యం. ఉత్తరం ముగిచ్చేసింది సామ్రాజ్యం. 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా ఆమె కళ్ళు తెరుచుకుని పైకి చూస్తూ అలాగే పడుకుంది. ఆమె కోసం తీసుకురాబడిన భోజనం కూడా అలాగే ఉండిపోయింది. 11 గంటల వేళ సామ్రాజ్యం చేతివేళ్ళు నిద్రమాతల సీసాను తడుపుతున్న విషయం ఎవ్వరికీ తెలియలేదు. ఎంతకు అక్కయ్య గదిలోంచి శబ్దం రాకపోయేటప్పటికీ ఉదయం 7 గంటల వేళ శ్రీలక్ష్మి లోపలికి వచ్చి అక్క అని పిలిచింది. పడుకున్న భంగిమ ఎందుకో అనుమానం వచ్చింది. ముఖంలోకి చూసి అదిరిపడి అక్క అని వెర్రిగా అరిచేసింది. కొంచెం సేపట్లో ఇల్లంతా ఏడుపులతో ప్రతిధ్వనించింది. ఏడుపులు, పెడబొబ్బలు, అంత్యక్రియలు అన్నీ జరిగిపోయాక కొద్ది రోజుల్లోనే మన్మథరావు శ్రీలక్ష్మికి పెళ్లి జరిగిపోయింది. పుండరీకాక్షయ్య గారింట్లో మామూలుగా జరిగే హడావుడే అంతగా జరగలేదు. ఎందుకంటే అదొకవైన విచారకరమైన సంఘటన. ప్రతివారికి మనసు ఏదో బరువుగా ఉంది కాబట్టి ముఖ్యమైన బంధువులే వచ్చారు. ఏలూరు నుంచి సుందరం భార్య గిరిజతో తల్లిదండ్రులతో వచ్చాడు. చెప్పాలంటే ఆ ఇంట్లో ఒక సంఘటన బరువుగా లోతుగా సాగిపోయింది. సామ్రాజ్యం వెళ్ళిపోయింది. సామ్రాజ్యం స్థానంలో శ్రీలక్ష్మి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఇంటి కోడలు శ్రీలక్ష్మి. గిరిజకు ఇదంతా చూసి చెప్పలేని ఆవేదన ఉంది. సామ్రాజ్యంతో ఆమె ఎంతో కలిసికట్టుగా చనువుగా ఉండేది. తన బాధలు భావాలు ఎప్పటికప్పుడు ఆమెకి విప్పి చెప్పుకుంటూ ఉండేది. ఇద్దరూ ఎంతో కటువుగా వాదించుకునేవాళ్ళు. ఎవరి ఆలోచనలో వాళ్ళకుండేది. ఎవరి ఆలోచన పొత్తు వాళ్ళదే. చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఉండలేకపోయేవాళ్ళు. ఆ మంచం మీద పడుకుని సదా గంభీర ముద్రలో ఉన్నట్టుండే ఆమె మూర్తి గిరిజ కళ్ళ ముందు కదులుతోంది. అంతకన్నా ఆశ్చర్యం కలిగించిన విషయం, చిన్నన్నయ్య శ్రీలక్ష్మి ఎన్నో జన్మల బంధం ఉన్నట్టుగా తిరుగుతున్నారు. చిన్నన్నయ్య సామ్రాజ్యాన్ని కంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు కనిపించేవాడు. అంత త్వరగా ఎలా మర్చిపోయాడు? అంత తొందరగా ఆ స్థానం ఇంకొకటికి ఎలా ఇచ్చారు? భార్యాభర్తలు ఇద్దరూ సినిమాలకి షికార్లకి తెగ తిరుగుతున్నారు. అంటే శ్రీలక్ష్మి, మన్మథరావు ప్రతిరోజు సాయంత్రం ఏదో ప్రోగ్రాం. 5 అవ్వగానే ముస్తాబాయి బయటికి వెళ్ళిపోవటం. రాత్రి 10ంటికి ఏ హోటల్లోనో భోజనం పూర్తి చేసుకొస్తున్నారు. ఇద్దరి మొహాలు వెలిగిపోతున్నాయి. వాళ్ళిద్దరి అంతరంగాలను అర్థం చేసుకోవటానికి గిరిజ ఎంతగానో ప్రయత్నించింది. ఆమె వల్ల కాలేదు. చాలా సందర్భాల్లో మనస్సు కన్నా శరీరం, భావాల కన్నా నరాలు ఎంతో బలమైనవన్నీ రుజువు అవుతోంది.
మధ్యాహ్నం చదువుకునేందుకు ఏదైనా పుస్తకం తెచ్చుకుందామని తలవని తలంపుగా చిన్నన్నయ్య గదిలోకి వెళ్ళింది గిరిజ. సామ్రాజ్యం మంచం మీద, సామ్రాజ్యం ముగుడు చేతిలో పరవశత్వంలో ఉండిపోయింది సామ్రాజ్యం చెల్లెలు. ఇద్దరు ఉలిక్కి పడ్డారు. సారీ అంటూ బయటకు వచ్చేసింది. సామ్రాజ్యమైన ఆ మంచం మీద ఇద్దరు కొత్త దంపతులు. ఎందుకో గిరిజ మనసంతా ఒక సకంగా అయిపోయింది. ఆ ఇంట్లో ఉండలేకపోయింది. ఇక్కడికి వచ్చాక సరోజను కలవలేదు. కలవాలంటే బిడియంగా, సంకోచంగా ఉంది. కానీ ఆమెను కలుసుకోకుండా ఈ ఊరి నుంచి వెళ్ళిపోవటం మరీ నేరం. చెప్పులేసుకుని బయలుదేరుతుంటే విసిగాడు ఎదురొచ్చాడు. వాడు కనిపిస్తే ఏదో అర్థం లేని ప్రశ్న వేస్తాడనుకుని తప్పించుకుందాం అనుకుంది. కానీ వాడు తప్పించుకునే అవకాశం ఇవ్వలేదు. వాడు, అత్తయ్య, నిన్నగాక మొన్న పెళ్ళైన చిన్నాన్న పిన్ని సినిమాలకు తెగ చెక్కేస్తున్నారు. ఎప్పుడో పెళ్ళైన నువ్వు మావయ్య ఒక్క సినిమాకు వెళ్ళరేమిటి అన్నాడు. అదంతేలే అని వాడి బుగ్గ మీద చిటికేసి అక్కడి నుంచి బయటపడింది గిరిజ. వీధిలో ఎక్కడా రిక్షా కనబడలేదు. 2-3 నిమిషాలు రోడ్డు మీద అటూ ఇటూ చూసి రిక్షా ఏదీ లేకపోయేటప్పటికీ కొంచెం దూరం నడుద్దామని మెల్లగా బయలుదేరింది. సందు మలుపు తిరిగేసరికి పక్క నుంచి ఒక మోటార్ సైకిల్ దూసుకొచ్చింది. కింద పడిపోతాననుకుంది. కానీ ఒక గెంతు వేసి పక్కగా నుంచుంది. ఆ మోటార్ సైకిల్ నడిపినందుకు వాడిని తిడదామనుకుంది. ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. మీరా అంది మళ్ళీ అప్రయత్నంగా. మోటార్ సైకిల్ మీద కూర్చున్న చప్పుడు తగ్గించుకుని ఒడ్డు పొడుగ్గా ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్, సారీ, దెబ్బ తగిలిందా అన్నాడు ఎంతో మర్యాదగా. పెద్దగా తగల్లేదు, కానీ పోలీసు వారయ్యుండి మనుషుల మీదకి ఎక్కిస్తారా అంది నవ్వుతూ గిరిజ. పొరపాటే, ఒప్పుకుంటున్నానన్నాడు. పోలీసు వారికి కూడా పొరపాట్లుంటాయా అంది. మేము మనుషులమే కదండి. అవును, కానీ మీరు నడిచెళ్తున్నారే, రిక్షా వాళ్ళు ఎవరూ కనిపించలేదండి. ఓహో, సరే, నేను ఏర్పాటు చేస్తానని అతడు కిందికి దిగి ఇంజిన్ ఆఫ్ చేసి రిక్షా కోసం అటు ఇటు చూశాడు. సింహంలా ఉన్న 3.5 జావా మోటార్ సైకిలు, అక్కడే వీరుళ్లాగా నుంచున్న కాకి బట్టల్లో ఉన్న అతని రూపం, అతన్నే పరిశీలనగా చూస్తున్న గిరిజ అతను హఠాత్తుగా తన వైపు తిరిగేసరికి తన కళ్ళు తిప్పేసింది. అన్నట్టు ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని ఏం చేశారంది ఆ రోజు గాంధీ హిల్ మీద జరిగిన సంఘటన. ఓహో, గాంధీ హిల్ మీద చూసిన వాళ్ళ, వార్నింగ్ ఇచ్చి వదిలేశానండి అన్నాడు. పోన్లేండి పాపం అంది గిరిజ. ఇంతలో అటువైపు ఒక రిక్షా వచ్చింది. రిక్షాని పిలిపించారు. ఆ అమ్మాయి గారిని ఎక్కించుకుని వెళ్ళు అన్నాడు. అలాగే సార్ అంటూ రిక్షావాడు అతి వినయంగా కిందికి దిగి గిరిజ వంక ఎక్కండి అన్నట్టు చూశాడు. ఆమె రిక్షా ఎక్కి కూర్చుంది. థ్యాంక్ యూ అంది. పర్వాలేదులేండి అన్నట్టు అతను తలూపాడు. సరోజ్ అని ఫ్రెండ్ ఇల్లు ఉంది అక్కడ, నేను అక్కడికి వెళ్తున్నానండి అంది. సరే అన్నాడు. మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నాడు. రిక్షా కూడా కదిలింది. సరోజ ఇంటికి వెళ్ళేసరికి గేటు ముందు పూల మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించింది. గిరిజకు మహా ఆనందమైంది. ఓయ్ ఓయ్ అంటూ వస్తున్న ఫ్రెండ్ని అప్రయత్నంగా గట్టిగా కావలిచ్చేసేసుకుంది గిరిజ. సారీ, నీకు అంత గట్టిగా కావలిచ్చుకోకే అంది సరోజ నవ్వుతూ. సరోజం చూసిన ఆనందంలో గిరిజ మహా సంతోషంగా ఏవేవో చెప్పాలి, ఏవేవో మాట్లాడాలన్నట్టు ఎమోషన్లో చాలా హాయిగా సరోజం చూస్తూ నవ్వేసేసింది గిరిజ. ఆ నవ్వులో ఎన్నర్థాలో. ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని లోపలికి మెట్లెక్కి సరోజ గదిలోకి వెళ్ళారు. గుడ్, ఇప్పుడు చాలా తేటగా కనిపిస్తున్నదే నీ మొహం అంది గిరిజ స్నేహితురాలి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. నిజంగానా? నిజమేనే. సరోజ సోఫాలో గిరిజ పక్కన ఆనుకు కూర్చుంది. హాయిగా భోంచేస్తున్నాను, చదువుకుంటున్నాను, సినిమాలు చూస్తున్నాను, మధ్య మధ్య అంటూ ఆపేసింది. గిరిజ ఆమె కేసి ఆశ్చర్యంగా చూసింది. అవునే, వెనకటి విచారాలేం లేవు. కాలం చాలా బలమైంది. కొత్తగా బతకాలని ఆశకు లొంగిపోయానే. అనవసరంగా బాధలు ఎందుకు అనుకున్నానే అంది. వెరీ గుడ్ అంది గిరిజ పొడిగా. నేను ఎవరినైనా పెళ్లి చేసుకున్నా అని ఆగిపోయింది. గిరిజ కళ్ళెగరేసి
కొంపతీసి మళ్ళీ ప్రేమలో పడ్డావా?